అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. కర్కాటక రాశివారు, ఈ రాశివారు తాము సాధించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కానీ మాట్లాడే తీరులో కొంత తేడాగా ఉండడం వలన ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మనసులో కలిగిన భావాలని వ్యక్తీకరించే విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా శ్రీ దుర్గాదేవి నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలానికి మీరు మాట్లాడగలుగుతారు, సరిగా మాట్లాడగలుగుతారు. మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సకాలంలో పనులు పూర్తి చేయడం కోసం స్వయంగానే శ్రమను వెచ్చించడం ద్వారా పనులను పూర్తి చేయగలుగుతారు. దాంతో అలసటకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అలసటను, అనారోగ్య ధోరణులను కూడా జయించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దామని అనుకున్నప్పటికీ సకాలంలో వాళ్ళు చేయలేక మీరు కార్యక్రమాల్లో విజయాలను సాధించేస్తారు. తద్వారా ఆ ఘనత అంతా మీదేను అని చెప్పి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతే మీకు విజయాన్ని ఇస్తోంది అని గుర్తించినట్లయితే అది దైవానుగ్రహంగా భావించి అహంకారం పెరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది. గర్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎక్కువ పుణ్యం ఖర్చు అయిపోతుంది కాబట్టి దాని విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడమే అవసరం. మీ యొక్క కృషిశీలత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. సకాలానికి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రించడం. ఇది మీ ఆరోగ్యానికి సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది. తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తులకు లేదా తండ్రికి అనారోగ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని అధిగమించే నిమిత్తమై క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి ఉత్తేజవంతంగా ఉంటుంది, నలుగురికి మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువల్ల మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. అయితే ఆ కృషిలో మీకు కలిగేటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో అది ఇతరులకు కొంత భయాన్ని కూడా కలుగజేస్తుంది. అందువలన వ్యక్తులు కొంత దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఇతరులు చేసినటువంటి పనులలోని విజయవంతమైనటువంటి ఘట్టములను కూడా మీరు ప్రశంసించడం ద్వారా వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కోసం ఎదుటి వ్యక్తిలోని గుణాలను మాత్రమే గుర్తించడం మంచిది. దోషాలు లేకుండా ఎవరు ఉండరు, కానీ ఆ దోషాలను గుర్తించడం ద్వారా వ్యక్తులు మీకు దూరం అవుతారు. ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి.